శరీరానికి గాయం తగిలితే ఒకవేళ ఏదైనా చికిత్స చేసి స్వస్థపరచవచ్చు. ఆ గాయం మానిపోతుంది కొన్ని రోజులకి. కానీ అంతరంగంలో, హృదయంలో, మనసులో అనేక సందర్భాల్లో గాయాలు కలుగుతూ ఉంటాయి. ఆ గాయములు కలిగినప్పుడు దానికి స్వస్థత ఉండదు. దానికి మనోవేదనకు ఏమాత్రం కూడా స్వస్థత లేదు. మనోవేదనకు మందే లేదు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ రోజున మన ప్రసంగాంశము గాయములు స్వస్థత. గాయములు స్వస్థత అనే అంశాన్ని మీరు వింటుండగా దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకటి, మీకు మీరే చేసుకునే గాయములు. మీకు మీరే చేసుకున్న గాయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు మీ జీవితంలో నుండి తొలగించాలనుకుంటున్నాడు. రెండవదిగా, మనుషులు మీకు చేసే గాయములు. ఇతరులు, వేరే వాళ్ళు మీకు చేసిన గాయాలు కూడా ఉన్నాయి. అవి కూడా దేవుడు మీలో నుండి తొలగించాలనుకుంటున్నాడు. మూడవది, దేవుడు మీకు చేసిన గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు తెలుసుకోండి. వాటిని కూడా దేవుడు మీ జీవితంలో నుండి తొలగించాలని ఆశపడతా ఉన్నాడు. సో ఆలస్యం లేకుండా మనము మొదటి అంశంలోనికి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా దయచేసి ఈ యొక్క వీడియోని మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాగా ఎంతోమంది గాయములతో స్వస్థత లేక ఉన్నారు. మీరు షేర్ చేయడం వలన, మీరు అనేకులకు తెలియపరచడం వలన దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళ జీవితాలు బాగు చేయబడతాయి. సో మీకు మీరు చేసుకునే గాయాలు ఏంటో, ఆ గాయములు ఎలా మానుతాయి అనేది కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. మొదటగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూడండి, తల మొదలుకొని అరికాల వరకు కూడా ఎక్కడ చూసినా మీ జీవితంలో గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. పచ్చి పుండ్లు అంటే భయంకరమైన పుండ్లు. అయితే అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు, ఫస్ట్ ఎయిడ్ చేయలేదు. అవన్నీ కూడా అలా ఉండడం వలన మీ జీవితం ఏమైపోయింది అంటే మీ గుండె బలహీనం అయిపోయింది. అలాగనే ఈ రకంగా ఇలాగా మీ జీవితం ఉంది. స్వస్థత లేదు. ఎక్కడ చూసినా కానీ భయంకరమైన గాయాలు ఉన్నాయి. మీ మనస్సులో చూసినా, హృదయంలో చూసినా, లేకపోతే మీ యొక్క హృదయంలో చూసినా, మనస్సులో చూసినా, అంతరంగంలో చూసినా, ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు. ఒంటి మీద కూడా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. వాటికి చికిత్స చేయబడలేదు. ఎందుకు ఈ గాయాలు వచ్చాయి? ఎందుకంటే తిరుగుబాటు చేయడం మూలాన, అంటే దేవునికి వ్యతిరేకంగా దూషించి దేవుణ్ణి విసర్జించినందున దేవుడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుని విడిచి తొలగిపోయి ఉన్నాం. పరిశుద్ధ దేవుని దూషిస్తున్నాం. దేవుణ్ణి విసర్జించి ఉన్నాం. దుష్ట సంతానంగా, దోషభరితమైన ప్రజలుగా, పాపిష్టి జనాంగంగా ఉన్నాం. అందుకనే దేవుడు మిమ్మల్ని కొడుతున్నాడు. అలాగే మీకు మీరే వ్యాధులు కలుగు చేసుకుంటున్నారు. మీకు మీరే గాయాలు చేసుకుంటున్నారు. పచ్చి పుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు. అయితే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. మరొక వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకో. కీర్తనలు 38వ అధ్యాయం 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతున్నై సంచరించుచున్నాను. చూడు, నా మూర్ఖత వలన ఆయనకి అనేక గాయాలు కలిగి దుర్వాసన గలవై స్రవించుచున్నవంట. మీ మూర్ఖత్వం వలన మీకు కలిగిన గాయాలు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. సో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మూర్ఖత్వం వలన నీకు నువ్వే చేసుకున్న గాయాలు, ఈ కష్టాలు, వేదనలు, ఈ శ్రమలు, ఈ రోజున ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు నీ జీవితంలో వచ్చినాయి, ఇన్ని అప్పులు వచ్చినాయి, ఇంత అస్వస్థత కలిగింది, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి ఎవరో కారణం కాదు. దేవుడు కాదు, వేరే వాళ్ళు కాదు, సాతాను కూడా కాదు. నీకు నువ్వే సొంతగా చేసుకున్న గాయాలు ఈ రోజున నీ జీవితంలో ఉన్నాయి. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము
29 నుండి ధ్యానం చేసుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. చూడండి, ఈ రోజున నీకు ఎందుకు శ్రమ కలిగింది, ఎందుకు నీకు దుఃఖం కలుగుతుంది, ఎందుకు మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు మీకు చింత కలిగి ఉన్నారు, ఎందుకు హేతు లేని గాయాలు అంటే కారణం లేకుండా ఇన్ని గాయాలు మీకు ఎందుకు కలిగినాయి, ఎందుకు మందదృష్టి కలిగింది, దేనికంటే పొద్దున్న లేగానే తాగుతున్నావు. సో ఆ యొక్క తాగుడికి అలవాటైపోయి, దాని రుచికి అలవాటైపోయి, అది ఎర్రగా ఉండి గిన్నెలో తలతల్లాడుచుండగా, త్రాగుటకు రుచిగా ఉండగా దాన్ని పొద్దున్నే తాగి అది నిన్నేం చేస్తుందంటే సర్పం వల్లే కరిచి, కట్లపాము వల్లే కాటు వేసి నీవు వెర్రి మాటలు పలికేలాగా చేస్తూ నీకు చింతకు, జగడాలకి, దుఃఖానికి, శ్రమకు, హేతులేని గాయాలకు కారణమవుతుంది తాగుడు. సో ఈ తాగుడు అనేది నువ్వు మానేయాలి, అప్పుడు నీ జీవితం బాగుపడిద్ది. సో నీకు నువ్వే చేసుకుంటున్న గాయాలు ఎందుకు కలుగుతున్నాయి నీ జీవితంలో? శ్రమలు, దుఃఖము, జగడాలు, గొడవలు, చింత, హేతులేని గాయాలు ఎందుకు అంటే పొద్దున్న లెగడం, రాత్రి వరకు తాగుతూ 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 నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. కాబట్టి ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవు నీ గాయాలను మాన్పుకోవాలి అంటే దేవుడే దాన్ని మానుపుతాడు. సో నీకు నువ్వే చేసుకునే గాయాలు ఇవన్నీ కూడా నీకు నువ్వే కోరి తెచ్చుకున్న శ్రమ. అలాగనే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. సో మన పాపాలు, మీరు అనేకమైన పాపాలు చేశారు, చనిపోయారు, నీతి విషయమై మీరు జీవించినట్లు యేసు ప్రభు వారే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. సో నీ గాయాలన్నీ మానిపోవడానికి దేవుడు తాను గాయాలు పొందాడు. యేసు ప్రభు వారు గాయాలలో నీ గాయాలన్నీ మానిపోయి మీకు స్వస్థత కలుగుతుంది. మీకు కలిగిన వేదనలు, బాధలు, కష్టాలన్నీ, మీరు చేసుకున్న గాయాలన్నీ యేసు ప్రభు వారి గాయముల చేత స్వస్థత కలగబోతా ఉంది. ఆయన ఆ గాయముల చేత నీకు స్వస్థత కలుగు చేయనుగాక. ఆమేన్. అలాగే రెండోది మనం చూసుకున్నట్లయితే మనుషులు మీకు చేసే గాయములు ఏంటి అనేది కూడా చూద్దాం. జకర్యా 13:6 వచనం. జకర్యా 13వ అధ్యాయము 6వ అధ్యాయం జకర్యా 13:6లో, నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. నీ చేతులకు గాయములేమని వారు అడగగా ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు వారికి కూడా గాయాలు కలిగాయి. అవి తాను ప్రేమించిన వారి ద్వారా కలిగాయి. సొంత వాళ్ళే ఆయన అర్థం చేసుకోలేక ఆయనకు అనేక గాయాలు చేశారు. ఆయన ఒంటి నిండా దెబ్బలే, ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడి ఉన్నది. ఎంతో దారుణంగా గాయపరిచారు. కొరడాలతో కొట్టారు, కత్తులతో పొడిచారు, అలాగనే బల్యాలతో పొడిచారు, అలాగే పిడిగుద్దులు గుద్దారు. ఈ రోజున వాళ్ళెవరు అంటే ఆయన ప్రేమించిన వారే. ఆయన ఎవరినైతే ప్రేమించాడో, ఎవరికైతే మేలు చేశారో వాళ్ళ ఇంటి వారే ఆయన గాయాల పాలు చేశారు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఎవరో కాదు, నువ్వు నమ్మిన నీ భార్యే, నువ్వు నమ్మిన నీ భర్తే, నువ్వు నమ్మిన నీ బిడ్డలే, నువ్వు నమ్మిన నీ సమాజమే, నీ కుటుంబమే ఈ రోజున నిన్ను గాయాలు పాలు చేసి నీ హృదయానికి చాలా చాలా గాయం చేశారు. నువ్వు ఎవరినో ప్రేమించావు, అమ్మాయినో అబ్బాయో, వాళ్ళు చేసిన గాయం భయంకరమైనవి. నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ ప్రేమించిన వారే, నీ అన్న, తమ్ముడు, అక్క, వీళ్ళందరూ కూడా నీకు గాయాలు చేసి ఈ రోజున నిన్ను ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ ఉన్నారు. నా దేవుడు ఈ రోజున నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు కలిగిన గాయాలు ఆయన మాన్పాలని అనుకుంటున్నాడు. ఇంకా మన వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. అలాగనే లూకాసు వార్త 10:30 కూడా చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతను చూచి ప్రక్కగా ప్రోయెను. అలాగనే లేవీడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా ప్రోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయో ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలు వాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారులు తీసి ఆ పూటకూలు
వానికి ఇచ్చి ఇతను పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పుపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురులో ఎవడ పొరుగు వాడైనా నీకు తోచున్నదని యేసును అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగున చేయమని అతనితో చెప్పెను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఇక్కడ రాయబడి ఉన్నది, ఒక మనుషుడు అంట యెరూషలేము నుండి యెరికో పట్టణంకి వెళ్ళిపోతున్నాడంట. దొంగల చేతిలో చిక్కాడంట. మొదటగా అతను బట్టలు దోచుకున్నారు, బాగా కొట్టారు, కొరప్రాణంతో విడిచిపెట్టారు. కానీ ఒక పాస్టర్ గారు అటు వెళ్తా ఉన్నాడు, ఆయన అతనికి సహాయం చేయలా. లేవిడు ఒక విశ్వాసి వెళ్తా ఉన్నాడు, ఆయన అతనికి సహాయం చేయలా. ఒక సమరయుడు అంటే ఎవరో తెలియని ఒక వ్యక్తి అటు వెళ్తా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళి నూనె ద్రాక్షారసం పోసి గాయాలు కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి వాహనం మీద ఎక్కించి అలాగే హాస్పిటల్కి తీసుకెళ్లి పరామర్శించి డబ్బులు కట్టి అతనికి చికిత్స చేయించాడు. ఈ రోజున ఈ యొక్క వాక్య లేఖనాల్లో చూసుకున్న ప్రకారముగా నిన్ను కూడా దోచుకున్నారు, నిన్ను కూడా కొట్టి కొరప్రాణంతో నిన్ను విడిచిపెట్టారు. ఈ రోజున బ్రతుకుతున్నావు కానీ జస్ట్ అలా బ్రతుకుతున్నావు అంతే, కానీ నువ్వు చనిపోయినట్లే. ఎంతోమంది నీ జీవితంలో వెళ్ళి నిన్ను చూస్తున్నారు కానీ ఎవ్వరు నువ్వు మొక్కుతున్న దేవతలే కానీ నువ్వు ఎంతమందిని అడుగుతున్నావో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు, వాళ్ళందరూ చూస్తున్నారు. నీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, అలాగనే నువ్వు నమ్ముతున్న దైవాన్ని ఎంతోమంది నమ్ముతున్నావు, ఎంతోమంది మనుషులు నీ జీవితంలోకి వస్తున్నారు కానీ ఎవ్వరూ నీకు చికిత్స చేయరు. కానీ సమరయుడు అనగా మంచి సమరయుడు అనగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నీ మీద జాలి పడతాడు, నీ గాయాలు కడతాడు, నిన్ను ఆయన బాగు చేసి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. భయపడకు, నిన్ను దేవుడు బాగు చేయబోతా ఉన్నాడు. అలాగనే కీర్తన గ్రంథం 147:3 చూడండి. కీర్తన గ్రంథం 147 అధ్యాయము 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ రోజున చెదరిపోయింది నీ గుండె చెదిరిపోయింది, హార్ట్ బ్రేక్ అయిపోయావు నువ్వు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ గాయాలన్నీ కూడా యేసుప్రభు వారు కడతారు. సో కొరప్రాణంతో విడిచిపెట్టబడి ఏం చేయాలో తెలియక చనిపోదాం అనుకుంటున్నా నీతో దేవుడు చెప్తున్నాడు, నీ జీవితాన్ని ఇది మొదలుకొని దేవుడు బాగు చేయబోతున్నాడు, నీ గాయాలు కట్టబోతున్నాడు. భయపడకు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నీ గాయాలు కడతాడు. మనుషులు నువ్వు ప్రేమించి, నువ్వు ఇష్టపడి, నువ్వు మేలు చేసి, నువ్వు ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, నివాసం ఇచ్చి, నిన్ను ఎంతో నువ్వు నమ్మావు, వాళ్ళని ఎంతో నమ్మావు, కానీ వాళ్ళే నిన్ను గాయం చేశారు. కొరప్రాణంతో చంపకుండా వదిలేసి వెళ్ళిపోయారు, నిన్ను దోచుకున్నారు. నీ ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు చెడగొట్టి అన్ని దోచుకొని వెళ్ళిపోయారు. అయితే అందువల్ల నీ గుండె చెదిరిపోయింది, ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీ గాయాలు కడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిగా మీకు మీరే చేసుకునే గాయాలు, రెండోది మనుషులు మీకు చేసే గాయాలు అయిపోయింది. ఇప్పుడు మూడోది దేవుడు కూడా మనకి గాయాలు చేస్తాడు. ఎందుకు అనేది మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 15 నుంచి ధ్యానం చేసుకుందాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగులదు. చూడండి, దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు ధన్యుడువు, ధన్యురాలవి. కాబట్టి దేవుడు శిక్ష నువ్వు తృణీకరించవద్దు, ఎందుకంటే ఆయన గాయం చేస్తాడు, ఆయనే గాయం చేస్తాడు, ఆయనే ఆ గాయాన్ని కడతాడు. అలాగే ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే గాయం చేస్తాడు, కానీ ఆ గాయాన్ని మళ్ళీ ఆయన కడతాడు. ఈ రోజున దేవుని ద్వారా నువ్వు గాయపరచబడినట్లయితే, దేవుని ద్వారా దేవుని శిక్ష నీ మీదకి వచ్చినట్లయితే, దేవుడు ఆయన నిన్నేం చేస్తాడు అంటే నిన్ను నీకున్న కలిగిన గాయాలన్నీ కట్టి, అలాగనే ఆయన చేతులే నిన్ను స్వస్థపరిచి 6 బాధలున్నా 7 బాధలున్నా ఏ కీడు నీకు తగలకుండా, క్షామకాలం, మరణం, యుద్ధమున ఖడ్గబలం ఆయన నిన్ను తప్పించి, నోటి మాటల చేత కలుగు నొప్పి కూడా నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. సో ఆయన గాయపరిచాడేమో నిన్ను, దేవా నన్ను ఎందుకు గాయపరిచావు, దేవా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు, దేవా నాకు ఎందుకు ఈ శ్రమలు అని అనుకుంటున్నావేమో. ఆయన ఎంత శ్రమలు పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా ఖచ్చితంగా ఆయనే నిన్ను స్వస్థపడతాడు, ఆయనే నిన్ను కడతాడు, ఆయన నీ గాయాలను మాన్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగనే సామెతల గ్రంథం 20:30 చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఈ రోజున నీకు దేవుడు ఎన్ని గాయాలు చేసినా ఆ దెబ్బలన్నీ కూడా నీ అంతరంగంలోకి వెళ్ళి నీలో ఉన్న చెడుతనమును తొలగిస్తాయి. సో నీలో ఉన్న చెడుతనం తొలగించడానికి ఈ దెబ్బలు, ఈ గాయాలు దేవుడు చేసేవైనా, మనుషులు చేసినవైనా, నీకు నువ్వు చేసుకున్నవైనా కానీ, అవి ఏవైనా కానీ నీలో ఉన్న చెడుతనమును తొలగిస్తాయి. నీలో ఉన్న ప్రతి చెడుతనం పోయి మంచితనం నీకు కలుగుతుంది.
మానిపోతుంది. కాబట్టి ఈ గాయాలు, ఈ దెబ్బలు ఇవన్నీ కూడా నీ అంతరంగాన్ని బాగు చేయడానికి వచ్చాయి. కాబట్టి నువ్వు బాధపడకు, వేదన పడకు. త్వరలో దేవుడు నీ గాయాలన్నీ మాన్పి ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేయును గాక, ఆయన నిన్ను ఆశీర్వదించును గాక. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మరలా ఒకసారి ధ్యానం చేయండి. అలాగనే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఒక నెంబర్కి మీరు కాల్ చేయండి. ఒక నెంబర్కి వాట్సాప్ ఉంది, వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. కామెంట్స్లో యేసయ్య నన్ను బాగు చేస్తాడు అని రాయండి. యేసయ్య నన్ను బాగు చేస్తాడని కామెంట్ చేయండి. అలాగనే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. సో మీరు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు ఒకవేళ ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అవ్వకపోతే 2-3 రోజులు ట్రై చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. వాట్సాప్కి రెస్పాండ్ అవ్వకపోయినా ఒక వారం 10 రోజులైనా కానీ నేను మీ కాంటాక్ట్లోకి వస్తా. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.